ఇవ్వాలి, రూమ్ ఇవ్వాలి, ఇలా చేస్తే ఎలాగా. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆయన జగదీప్ ధన్కర్ ఆఫీస్ ను సీల్ చేసేశారు. జగదీప్ ధన్కర్ సోషల్ మీడియా టీమ్ ను తీసేశారు. ఆయన రాత్రి 9:30 గంటలకు రిజైన్ చేస్తే రాత్రి 12 గంటలకు ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేశారు 2-3 గంటల్లోనే. చాలా హర్రీగా ఉంది ప్రభుత్వం. ఎందుకు చేయరు? ఆయనకు సంబంధించిన ఐఏఎస్ ఎవరైతే ఐఏఎస్ ఆయన సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేసేసారు. మీకు నంబర్ 1 ఉంటాడు, నంబర్ 2 ఉంటాడు, నంబర్ 3 వెళ్ళి మిమ్మల్ని ఇద్దరిని తిడుతున్నాడు ఇలాగన్నారంటే రెచ్చగొట్టేయచ్చు కదా. ఇది ఏం జరిగింది లోపల, ఏ నమ్మిన బట్టు తీసుకొచ్చాడు ఇవన్నీ తర్వాత వస్తాయి. తప్పుగా చేశారంటున్నా ఆయన కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసి. ముఖ్యంగా ఏమిటంటే మీరు అన్నమాట రాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుకోవచ్చు, మాట్లాడేద్దాం. నీకు 2 విషయాలు చూపెడుతున్నాను. గయాని జైల్ సింగ్ 1922లో ప్రెసిడెంట్ అయ్యాడు. చక్కగా రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేసామన్నాడు, దెబ్బలాటం మొదలుపెట్టాడు. 3 సంవత్సరాలు రాజీవ్ గాంధీతో దెబ్బలాడాడు, మాటలు లేవు వాళ్ళిద్దరి మధ్యన. వెళ్ళిపోయాడు. ఏం ఆనందం వచ్చింది దాంట్లో? రాజీవ్ గాంధీ కొద్దిగా ఇమెచ్యూర్ గా ఉన్నాడా అప్పుడు, లేకపోతే జైల్ సింగ్ ఆ పరిశ్రమ రానకూడదు కదా, రానకూడదు పనిచేయాలి కదా. ఆయన మీద కూడా భారం ఉన్నది ఆ పదవి తీసుకుని శ్రీలవ్. ఇప్పుడు ధన్కర్ గారు ఆ ఊపిలో ఆ కోపంలో మొన్న రాత్రి 9:30 వరకు దేశంలో నంబర్ 2, 9:45కి 0 అయిపోయాయి. ఐఎమ్ సారీ, చాలా విచారిస్తున్నా. ఆయన ఇక్కడ తగ్గాల్సింది ధన్కరే తగ్గి ఉండాల్సింది అంటారు. ధన్కర్ ఆయన డిగ్నిటీ కాపాడుకోవాలి. అదర్ సైడ్ అంత తొందరగా కూడా పడుకోవాలి. ఇంత ఒక నంబర్ 2 అంత ఈజీగా తీసేయటం దేశానికి మంచిది కాదు. డెఫినెట్లీ నాట్ రైట్, దాంట్లో డౌట్ లేదు. నేను ఇది ఒక కాన్స్టిట్యూషనల్ పదవుల నుంచి, రాజ్యాంగ పదవుల నుంచి పక్షపాతాలు ఆశించడం కరెక్టేనా? రాజ్యాంగం పదవుల్లో నుంచి, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు మాకు ఫేవర్ గా ఉండాలి, గవర్నమెంట్ కు ఫేవర్ గా ఉండాలి, తప్పలేదు. అది తప్పలేదు కదా, పదాలు కదా. మీకు ఇంకో విషయం చెప్తున్నా. శివరాజ్ పాటిల్ స్పీకర్ గా ఉండేవాడు నరసింహారావు టైం. ఆయన చాలా స్ట్రైట్ మ్యాన్, అన్ని అడ్డాలు పెట్టేవాడు. నరసింహారావు గవర్నమెంట్ కి మెజారిటీ లేదు. నరసింహారావు ఏమన్నాడు తెలుసా? కాంగ్రెస్ లీడర్స్ అందరూ ఇలా చెత్త, జస్ట్ సఫర్ అన్నాడు. ఏమన్నాడు? జస్ట్ సఫర్ అన్నాడు, నువ్వు అనుభవించు అన్నాడు నరసింహారావు. అలాగా ఇంకో చిన్న విషయం కూడా మీకు చెప్తున్నా. మనకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ డిగ్నిఫైడ్ గా ఉండాలి. అంటే వాళ్ళు తప్పు చేస్తే చేశారు, తప్పదు. మేము ఆ పదవి తీసుకున్నందుకు నువ్వు ఏదో పెద్ద పాలిటీషియన్ అయి పదవి అంటే కుదరదు. అది మాత్రం చాలా విచారిస్తున్నా. ఇదో మంచి పని కదా. తర్వాత ఇందాక మీ యాంకర్ గారు ఒక ప్రశ్న అడిగారు, అంత తొందర ఏంటి? రాజకీయాలు ఎప్పుడు వాక్యం లేదు. ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, కాంగ్రెస్ బీజేపీ, ఢిల్లీ వెళ్తాడు, రాజీనామా వస్తే ఎయిర్పోర్ట్ లో ఎవరు ఉండడు. మీకు తెలుసు కదా, ఎవరు ఉండరు. మీ మీడియా వాళ్ళు కూడా ఎవరు పట్టుకుని వెళ్ళడు. కెమెరా ఏదో చెప్తారేమో అని ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ వదిలేస్తారు. మీకు అన్ని బాగా తెలుసు, ఎంత గ్రేట్ పీపుల్ మీ ట్రైబు, మీకు అన్ని తెలుసు. ఒకసారి గిరిధర్ పుల్లారావు గారు మీరు లైన్ లో ఉండండి ఒకసారి.